మా కుటుంబ జీవితంలో జరిగినటువంటి ఒక సంభవం నాకు గుర్తొస్తూ ఉంది. ఆయన కొరకు నిలబడిన వారిని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టేవాడు కాదండి. నా చిన్న వయసులోనే నా తర్వాత ఒక తమ్ముడు పుట్టిన తర్వాత తనకి ఒక 2 సంవత్సరాలు మరి నెలలో నాకు తెలియదు, కానీ ఆ వయసులోనే ఎంతో బలహీనతతో ఉన్నప్పుడు ఆ టైంలో ఎక్కడికి తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంచినా నీ ఇష్టమే, తీసివేసుకున్నా నీ ఇష్టమే అని మా నాన్నగారు మా తమ్ముడు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ బలహీనత వల్ల ఎక్కడికి తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది. కానీ మా బంధువులందరూ కూడా మేము ఎప్పుడైతే మా నాన్నగారు మా అమ్మగారి యొక్క వివాహమే క్రైస్తవ వివాహం అయింది, అప్పటి నుంచి కూడా మా తాతయ్య గారు వాళ్ళు కూడా దేవునిలో ఉన్నటువంటి వారే. కానీ వారందరూ మా తాతయ్య గారు వారి యొక్క తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా మా బంధువులందరూ కూడా మేము దేవునిలో ఉన్నామని మమ్మల్ని చాలా దూరం పెట్టారు. కానీ ఆ రోజున ఎప్పుడైతే మా తమ్ముడు చనిపోయాడో వాళ్ళందరూ కూడా మీ పద్ధతిగా చేస్తావా మా పద్ధతిగా చేస్తావా అని మా నాన్నగారిని చాలా శోధించారు. కానీ ఏదేమైనప్పటికీ నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నన్ను నిర్మించినవాడు, నా దేవుడు నాకు సహాయం చేయగల దేవుడు, నా దేవుని నామానికి ఎక్కడ నేను అపకీర్తి తేగూడదని నిలవబడి ఒక్కాయనే భుజం మీద మా తమ్ముడిని వేసుకుని వెళ్ళి సమాధి చేసినటువంటి రోజునది ఎంతో గొప్ప సాక్ష్యం. కానీ ఆనాటి నుంచి కూడా మా బంధువులందరూ కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. మా యొక్క బంధువుల్లో ఎవరికన్నా వివాహం కానీ వేరే ఫంక్షన్స్కి జరిగినా మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో వారు మమ్మల్ని వెలివేసినా కానీ, మాతో మాట్లాడకపోయినా కానీ, మా ఇంటికి రాకపోయినా కానీ, దేవుని యొక్క సన్నిధిలో స్థిరులుగా మా నాన్నగారు వాళ్ళు పరిచర్యలో నిలబడడం, దేవుని సన్నిధిలో ఎంతో గొప్ప సేవకులుగా దేవుని దృష్టిలో పేరు పొందడం, ఆయన సన్నిధిలో ఎంతో నమ్మకమైన పరిచర్య చేస్తూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఆహారం లేకపోయినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ దేవుని కొరకు వారు నిలబడి దేవుని యొక్క సేవను వారు చేస్తూ వచ్చారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో వారు చేసిన సేవ, వారు మా గురించి కార్చినటువంటి కన్నీరు, వారు మా గురించి చేసినటువంటి ప్రార్థనలు ఈ రోజున మేము ఎంతో గొప్ప పరిచర్య చేయగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలోనండి ఎవరు విడిచినా, ఎవరు మరచినా, ఏ పరిస్థితుల్లోనైనా బంధువులు ఏమన్నా అనుకుంటారేమో, లేదా రక్తస్వరసులు ఏమన్నా అనుకుంటారేమో, స్నేహితులు ఏమన్నా అనుకుంటారేమో అని నీవు లొంగిపోతూ ఉంటే గనుక దేవుని సన్నిధిలో దేవుని గాయాన్ని రేపేవారముగా మనం ఉంటాం. కానీ ఏ రోజైతే నీవు దేవుని సేవించాలని, దేవుని కొరకు నిలబడాలని ఒక తీర్మానం చేసుకున్నావో, ఆ తీర్మానానికి నీవు తగ్గట్టుగా జీవిస్తూ నిలబడుతూ దేవుని కొరకు నీవు జీవిస్తే గనక దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మనందరినీ కూడా ఈరోజు ఆ రోజున అందరూ అలాగ వెలివేశారు, కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మా ఇంటికి రాకుండా వెళ్ళేవారు కాదు. ఈరోజు దేవుడు అంతగా మమ్మల్ని ఆశీర్వదించాడు.